ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. తిరుపతి న్యాయస్థానం అమరావతి టు దేవస్థానం కార్యక్రమంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన తమను ఆదరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని ఆ రోజు చూపిన ఆప్యాయత మరువలేనిదని అమరావతి రాజధాని ప్రాంత రైతులు అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, తిరిగి రాజధాని అమరావతి పనులు ప్రాణం పోసుకోవాలని గతంలో కోరికలు తీరినందున రాజధాని రైతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనానంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని కలిసి భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులందరినీ పేరు పేరున ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ, మీ పైన పోలింగ్ అనంతరం జరిగిన దాడి తమను ఎంతగానో కలిచివేసిందని వాపోయారు. అమరావతి టు దేవస్థానం కార్యక్రమం ముగింపు సందర్భంగా మీరు అందించిన ఆతిథ్యం తమను ఎంతో ముగ్ధుల్ని చేసిందని రైతులు అన్నారు. మీరు పడ్డ కష్టమే ఎమ్మెల్యేగా గెలుపు కారణమైందన్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని వారితో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజానీకం కోసం మీ పంట పొలాలను త్యాగం చేశారని, మీ త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. అమరావతిని కాపాడుకునేందుకు రాక్షస ప్రభుత్వంతో మీరు పోరాడిన తీరు ప్రశంసనీయమని, మీపై అనుసరించిన దాష్టికం, రాక్షసత్వం, పైశాచిక తత్వం కలిసి వైసీపీకి ఘోర పరాభవాన్ని అందించిందన్నారు. రాజధానిని కాపాడుకోవడానికి మీరు చేసిన పోరాటం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో స్వర్ణ అక్షరాలతో నిలిచిపోతుందన్నారు. అదేవిధంగా పులివర్తి నాని గారంటే మా అందరి హృదయాల్లో, మా అందరి గుండెల్లో మీకు చెరగని ముద్రగా ఉంటుంది సార్. ఎందుకంటే మీరు ఆ రోజు అటువంటి పరిస్థితుల్లో పాదయాత్రలో మరి ప్రభుత్వం నుంచి మీకు ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయో రైతుల తరఫున పోరాటం చేస్తాను. మీరు నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా కానీ కేసులు భయపడను, దాడులు భయపడను, మీరు ఏం చేసినా సరే నేను భయపడను. నేను రైతులు అంటే ఉంటాను, రైతులతో పాటు పోరాటం చేస్తాను. ప్రభుత్వం కూడా పోరాటం చేసి సార్ మీకు మా అందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మీరు ఈ 5 సంవత్సరాలు చేసిన త్యాగం అంత ఎక్కువ కాదు. ఈరోజు 2020 నుంచి ఎప్పుడైతే రాజధాని మార్చాలన్న రోజు నుంచి గుంటూరులో మీరు శిబిరం పెట్టి జగన్మోహన్ రెడ్డి దుర్గా ద్వారా పోరాడిన విషయం అందరూ తెలుసు. అందుకు మీకున్న మహిళా సోదరులను కానీ గ్రామస్తులందరూ కూడా మేమందరూ కూడా ఎందుకంటే ఈరోజు పార్టీ ఊపిరి ఉంది, పార్టీ ఈరోజు గెలిచిందంటే దాంట్లో భాగం మీతో పాటు అందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. ఏదైతే మీరు ఈరోజు అన్నారు నాన్నగారు ఇది ఏం లేదమ్మా, మీ వల్ల ఆ రోజు అక్కడ రాజధాని అనేది ఉంటే మీరు విలువైన స్థలాలు ఇచ్చినా కూడా ఆ రాజధాని కట్టలేకపోయినాం. దానిపైన పోరాటం చేస్తూ మీరు అంత దూరం నడిచేటప్పుడు మీరు చూపించాల్సిన బాధ్యత నాకు ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు నా బాధ్యత. ఆయన చంద్రబాబు నాయుడు గారు, చిన్నాని లోకేష్ బాబు గారు మా అండదండలు జరుగుతూ మనందరూ ఐక్యమత్యం తెలిసి ఎవరు ఏం చేయలేదు. ఈ 5 ఏళ్ళలో మనం అన్ని వర్గాన్ని, అన్ని కులాన్ని కలుపుకొని పోతే పక్కా సక్సెస్ అవుతాం. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి లేఖగా వచ్చి ఉన్నందుకు ప్రజలకు కూడా పేరు ఇందాక నుంచి మిమ్మల్ని ఎందుకు వెయిట్ చేయిస్తున్నానని మీ అందరికి అర్థం కాలేదు. మన కోసం ఆ రోజు కష్టంలో కూడా నిలబడినటువంటి వ్యక్తి, ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తిని మనం స్వయంగా కలిసి మనం కృతజ్ఞతలు చెప్పెళ్తేనే ఈ కార్యక్రమానికి పరిపూర్ణంగా ఉంటుందనే ఉద్దేశంతోనే వెయిట్ చేయించడం జరిగింది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. బిజీ షెడ్యూల్ నా కోసం ఉన్నా కూడా మన కోసం సమయం కేటాయించినందుకు కూడా మరీ ధన్యవాదాలు.
కోట్ల ఆంధ్రుల ఐక్యత వర్ధిల్లాలి 5 కోట్ల ఆంధ్రుల ఐక్యత వర్ధిల్లాలి నాని గారి నాయకత్వం వర్ధిల్లాలి నాని గారి నాయకత్వం వర్ధిల్లాలి